ఆయన హస్తము మనల్ని ఏం చేస్తుంది? కప్పుతుంది. ఈ కవరింగ్ అనేటువంటి మాట కొన్ని సందర్భాల్లో బాగా చలి ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలకి ఏం కప్పుతాం? మనం దుప్పటి కప్పుతాం. ఆ దుప్పటి ఎప్పుడైతే కప్పగానే వారికి వెచ్చగా ఉంటుంది, చక్కగా నిద్రపోతారు. లేకపోతే చలి ఎక్కువైపోయిందంటే బెగసి కొట్టుకుని ఏమంటే ఇలా ఉంటారే, అప్పుడు దుప్పటి కప్పినప్పుడు వాళ్ళకి ఏమిస్తుంది? దుప్పటి కంఫర్ట్ ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు, మన పిల్లలు తప్పు చేసిన సరే మనం ఏం చేస్తామమ్మా? కవర్ చేయాలి. అందరూ పెట్టి మావోడని చెప్పి కవర్ చేస్తాం. అంటే తల్లి ప్రేమ అది. నిజంగా దేవుడు కూడా మనల్ని ఏం చేసేవాడు? తప్పేటువంటి వాడు, భద్రత ఇచ్చేటువంటి వాడు. మన మీద ఏ కీడు వాటిల్లకుండా, సాతానిక శక్తులు, సాతానిక తంత్రాలు, సాతాని యొక్క ఆపదలు మన మీద రాకుండా, శత్రు నుంచి వచ్చేటువంటి ప్రతి విధమైన ఉప్పెన్ నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తాడు? తప్పించేటువంటి వాడు. హల్లెలూయా. దేవుని హస్తం మనల్ని కప్పుతుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకో మాట చెప్తున్నాను. దుష్టుడైన అపవాది మనందరినీ కూడా నిత్య నరకాగ్ని గుండానికి తీసుకువెళ్లాలని, వాడి భయంకరమైన తంత్రాలు మనం ప్రయోగించాలని, వాడి చీకటి శక్తులు మనం ప్రయోగించాలని వాడు ప్రయాసపడుతున్నప్పుడు దేవుని హస్తం మనల్ని ఏం చేస్తుంది? కప్పుతుంది. మన బిడ్డల మీద ఏ కీడు లేకుండా దేవుని హస్తం ఏం చేస్తుంది? కప్పుతుంది. నిజంగా దేవుడు తన దూతను ఆజ్ఞాపించి మనల్ని ఏం చేస్తాడట? యెహోవా బయటలు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించిన దేవుని లేఖనం తెలుస్తుంది. దేవుడిని కప్పేటువంటి వాడు. స్తోత్రం చెప్పండి. దేవుని కప్పుతున్నాడు ఆయన. అందరూ పెట్టి నువ్వు సజీవుడిగా ఉన్నావు, సజీవురాలుగా ఉన్నావు.